నమస్కారం. శ్రీ సుదర్శన వీక్షణం కార్యక్రమానికి స్వాగతం. ప్రముఖ నిర్మాణ వాస్తు జాతకరత్న జన్నకాల నిపుణులు నివారక తేజం శ్రీ చెన్నా సుదర్శన్ గారు ఇప్పుడు మన బీఆర్కే స్టూడియోలో ఉన్నారు. ఆయనతో వాస్తు జాతకరత్నాలు జన్నకాలం వంటి విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. నమస్కారం సుదర్శన్ గారు. సుదర్శన్ గారు, ఇప్పుడు జాతకం చూసి ఒక మనిషికి ఈ రాయి అయితే సెట్ అవుతుందని చెప్పేసి అంటారు. అవునండి. సెట్ అవుతుందని చెప్పి ఇచ్చిన తర్వాత కొంతమందికి సెట్ అవ్వకపోవచ్చు. అవునండి. వాళ్ళు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు. దాని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? అలాగే మంచి రత్నం పెట్టుకోవాలంటే ఎవరిని సహజంగా అండి చాలా మంది ఏం చేస్తున్నారంటే ఆ యొక్క రాశిని బట్టి కానీ, లేదంటే నక్షత్రాన్ని బట్టి కానీ, లేదంటే లగ్నాధిపతిని బట్టి కానీ, లేదంటే ఇంకోటి అదృష్ట రత్నం అనేసి ఆ నవమాధిపతి బట్టి కూడా కొంతమంది సూచిస్తున్నారు. దానివల్ల ఏమవుతాయంటే ఈ అదృష్టం కంటే కూడా అవి ఏవైనా వ్యతిరేక ఫలితాలు కలిగిస్తూ ఉన్నట్లయితే అక్కడ ఆ విధమైన సమస్యలు కలిగిస్తూ ఉన్నాయి. ఎట్లాంటివి అంటే, ఉదాహరణకు సపోజ్ నవమాధిపతి అదృష్టకారకుడు అయినప్పటికీ కూడా అక్కడ అది కనుక 12వ స్థానంలో కానీ, 8వ స్థానంలో కానీ, 6వ స్థానంలో కానీ ఉంటే అక్కడ రోగస్థానం కానీ, లేదంటే మరణం కానీ, లేదంటే అనవసరమైన ఖర్చులు, హాస్పిటల్లో తరచూ హాస్పిటల్కి వెళ్ళడం, ఇటువంటి జరుగుతూ ఉన్నాయి. అటువంటి లేకుండా ఉండడానికి ఏం చేయాలంటే వీళ్ళు అది ఏదైతే సరే సునిశ్చితంగా జాతక పరిశీలన చేసుకొని, తర్వాత ఇంకోటండి, వాళ్ళు ధరించినప్పుడు కూడా ఆ రత్నాన్ని, మీకు రత్నం ఏ విధంగా పనిచేస్తుందంటే ఎలాగో కింద ఓపెనింగ్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్క రాయి కూడా ఉంగరంలో వేసుకున్నా కూడా, లేదా డాలర్ రూపంలో వేసుకున్నా కూడా ఆ రత్నానికి ఓపెనింగ్ ఉండి ఏదైతే సన్లైట్ ద్వారా లేదా లైటింగ్ ద్వారా రే అనేది ఉంటుందో, అంటే కిరణం అనేది ఉంటుందో, అది ఇంజెక్ట్ అవుతూ ఉంటుంది శరీరానికి. మీరు ఆ రత్నం ధరించిన వెంటనే దాని యొక్క ఫలితాన్ని కూడా మీరు గమనించుకోవచ్చు. ఒక గంట కల్లా కొంచెం మీకు తేడా అనేది కనిపిస్తుంది. శరీరంలో కొన్ని మార్పులు కానీ, తర్వాత కొన్ని తిమ్మిళ్ళు రావడము, తర్వాత తలకాయ నయడము, తల నయడము, లేదంటే కళ్ళు మసకబారడము, లేదా కళ్ళు కొట్టుకోవడము. అంటే మనం సామాన్యంగా జనరల్గా వింటుంటాం, ఎడమ కన్ను కొట్టుకుంటే చెడు జరుగుతుంది అంటే మగవాళ్ళకైతే అట్లా, లేదా కుడి కన్ను మగవాళ్ళకైతే మంచి జరుగుతుంది, ఆడవాళ్ళకైతే ఎడమ కన్ను మంచిది. ఇట్లా కొన్ని సిమ్టమ్స్ అనేవి మనం ఏదైతే సహజంగా మన పెద్దలు నిర్ణయించుకున్నారో అటువంటివి కూడా మీరు గమనించవచ్చు. అది వెంటనే గమనిస్తానే ఆ యొక్క రత్నం అనేది తీసి పారేయడం మంచిది. ఎందుకంటే అది మీకు ఉపయోగపడినప్పుడు, అంటే ఒక్కోసారి ఏం చేస్తారంటే ఈ యొక్క నక్షత్రాధిపతి కానీ, జన్మరాశి కానీ, లేదంటే లగ్నం ప్రకారం కానీ ఉన్నప్పుడు అవి ఉపయోగపడితే కనుక మీరు ఉండించుకోవచ్చు. లేదా అప్పటికేమో అవి బాగున్నట్లుంటాయి, తర్వాత జీవితకాలంలో కూడా నెగిటివ్గా చూపిస్తూ ఉంటాయి. చాలా సూక్ష్మంగా సునిశ్చితంగా పరిశీలన చేసి నివారణోపాయంగా చూసుకోవాలి. కాలర్ రెడీగా ఉన్నారండి. రమాదేవి గారు ఒంగోలు నుంచి. రమాదేవి గారు నమస్తే అండి. రమాదేవి గారు, సుదర్శన్ గారితో మాట్లాడండి, మీ సమస్య చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి. కొంచెం గట్టిగా వినిపించేట్లు మాట్లాడండి, వినపడట్లే వాయిస్. హలో, చెప్పండి. హలో, చెప్పండి. దక్షిణ వాకిళ్ళు 2 ఉన్నాయండి మాకు ఊరు గారు. ఒకటి కొత్త గట్టాము, ఒకటి పాత ఇల్లు ఉంది. అంత ముందు పాత ఇల్లు పడేసి తూర్పు వాకిలు పెట్టుకోవచ్చా? దక్షిణ వాకిళ్ళు 2 కష్టానికి. పాతదంటే అది నైరుతి వైపున ఉన్నట్లయితే తీసేసేయండి, తీసేసి బంద్ చేసేసి తూర్పు వైపున ఖచ్చితంగా పెట్టుకోవాలండి. ఎందుకంటే ఒకటే ఇంటికి దక్షిణం వైపున ఒకటే రూమ్ ఉన్నట్లయితే 2 వాకిళ్ళు పనికిరావు. లేదా 2 రూములు ఉన్నప్పటికీ కూడా సింహద్వారం, దక్షిణ సింహద్వారం అయినప్పుడు 2 డోర్లు కూడా పనికిరావు. ఒకటి నైరుతి అయితే ఒకటి ఆగ్నేయం అవుతుంది. ఆగ్నేయం అనేది మంచి చేస్తుంది, నైరుతి అయితే చెడుపు చేస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఏదైతే నైరుతి వైపున ఉందో ఆ ద్వారాన్ని వెంటనే తీసేసి వాల్ కట్టేసి తర్వాత ఉత్తరంలో లేదా ఉత్తరంలో పెట్టుకోండి, తూర్పులో పెట్టుకోండి. అవకాశం ఉండే దాన్ని బట్టి అక్కడ చేసుకోండి. మీరు అయిన ప్రశ్నకు సమాధానం నైరుతిలో అది ఉంటుంది కాబట్టి అది వెంటనే తీసేసేయండి. దానివల్ల ఆల్రెడీ మీకు యజమానురాలికి అనారోగ్య సమస్యలు ఉంటాయి, ప్రమాదం కలిగించే సమస్యలు కూడా జరిగింటాయి. ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకో కాలర్ లైన్లో ఉన్నారండి. రామకృష్ణ గారు విజయవాడ నుంచి. రామకృష్ణ గారు నమస్తే అండి. నమస్తే అండి. సుదర్శన్ గారితో మీ సమస్య చెప్పండి. చెప్పండి రామకృష్ణ గారు. సార్, ఏం లేదండి, నా ప్రేమ వల్ల ఇల్లేది ఖర్చు రావట్లేదు, సంతాస్తులను అమ్ముకోవాల్సి వచ్చింది. దాని గురించి అని చెప్పలేదు సార్. మీరుండే సొంత ఇండ్లా అండి, అద్దె ఇండ్లా? ఇప్పుడు వేరే ఫంక్షన్ కాదండి, అద్దె. ఏదండి? అద్దెలే సార్. అర్థం కాలేదు మీరు చెప్పి. అద్దె ఇండ్లే, ఓకే. అద్దె ఇండ్లు అయితే కనుక అక్కడ ఈశాన్య దోషం అనేది ఉంటుంది. ఏ ఫేసింగ్ ఇంట్లో ఉంటున్నారు? ఈస్ట్ బేస్ అండి. ఈస్టర్న్ రోడ్డు ఉంది. ఈశాన్య దోషం ఏదన్నా ఉందో, ఈశాన్యంలో బరువులు ఉన్నాయో ఒకసారి చూసుకోండి. తూర్పు ఫేసింగ్ అంటే కొంచెం మంచిగా చేయాలి మీకు సహజంగా ఉండే విధానం ప్రకారం. ఎందుకంటే మన వాళ్ళకి దాని ప్రకారం ఈశాన్యం మూల బరువులు కానీ, ఈశాన్య ద్వారం వాడకపోవడం కానీ అటువంటి ఏమైనా ఉంటేనా అక్కడ దోషాలు లేకుండా చూసుకోండి. కొంచెం మీరు చేసే పనుల్లో వృద్ధి అనేది ఉంటుంది, ఆటంకాలు లేకుండా ఉంటాయి. మిగతా ఏమైనా సునిశ్చితంగా పరిశీలన చేసుకొని తద్వారా ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఇంకా మీరు అద్దెలు అంటున్నారు కాబట్టి, లేదా మీ డేట్ ఆఫ్ బర్త్ టైం నిమిషాలు ఉన్నట్లయితే రక్తధారణ పరంగా లేదా ఆ రక్తం సంబంధించిన గ్రహం పరంగా ఏదైనా చేసుకునే అవకాశం ఉంటేనా కూడా చేసుకుంటేనే మేలు జరుగుతుంది. అది చూడండి.
సుదర్శన్ గారు, సహజంగా కొంతమందికి ఏ పని చేసినా కానీ అవి కలిసి రాకపోవడం, అవునండి. లాస్ట్ వరకు వచ్చి జరగకుండా ఆగిపోవడం, ఇటువంటి జరుగుతూ ఉంటాయి. అవునండి. అవన్నీ కూడా వాస్తు బట్టే ఉంటాయా లేదంటే జాతకం బట్టి ఉంటాయా? అలాంటి వాళ్ళకి ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచిది? ఇక్కడ మీరు ఒకటి గమనించుకోవాలండి. చూడాల్సింది ఏంటంటే జ్యోతిషం కానీ లేదంటే వాస్తు కానీ ఏం చేస్తాయంటే, వాస్తు అనేది ప్రకృతి పరంగా జరిగే ఒక మన శరీరంలో జరిగే మార్పులు. తర్వాత జ్యోతిషం అనేది కాలానుగుణంగా జరిగే కొన్ని మార్పులు. అది గ్రహ అని మనం అంటాము జ్యోతిషం చూసుకుంటే. వాస్తు అంటే పంచభూతాల శక్తి అని చూసుకుంటాం. ఇట్లా ఏదైనా సరే ఒక వ్యక్తి చేసే పనిలో కానీ ఎదుగుదల లేకపోవడం, కొన్ని ఆటంకాలు జరిగినా కొందరికి మేలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఒక ఉద్యోగం చేస్తూ ఉంటాడు, అది మానేసి వ్యాపారం చేసి అద్భుతంగా అభివృద్ధి అనేటోళ్ళు కూడా ఉంటారు. అట్లాంటివి ఏంటి మనకు కొన్ని సంఘటనలు చూసుకుంటే, లేదా అదే ఏ పని చేసినా కూడా కలిసి రాకపోవడము, తర్వాత ఏ పని చేసినా ఆటంకం జరగడము, ఈ పని చేసిందే మళ్ళా చేయడం, ఇటువంటి కొన్ని ఏంటంటేనా అది కొందరికి ముఖ్యంగా రీసెర్చ్ చేసే వాళ్ళకైతే మేలే జరుగుతుంది. ఎందుకంటే చేసిన దాన్నే మళ్ళా చేయడం వల్ల ఏదైనా సరే ఒక కొత్త విషయం కనుక్కునే అవకాశం ఉంటుంది. కానీ అందరూ రీసెర్చ్ చేయలేరు కదా, ఎందుకంటే కోర్టులో ఒకరో ఇద్దరు రీసెర్చ్ చేస్తుంటారు, అందరూ చేయలేరు. కాబట్టి ఆ విధంగా ఏదైతే జీవనయానం ఉంటుందో ఇబ్బంది పడుతూ ఉంటుంది. అట్లా ఉండకుండా ఉండడానికి ఇక్కడ జ్యోతిష ప్రకారంగా చూసుకున్నట్లయితే ఏదైనా సరే ఒక రత్నదానం చేసుకున్నప్పుడు కానీ, లేదా చేయకూడని పూజ అటువంటివి కూడా కొన్ని ఉంటాయండి. ఎందుకంటే వీళ్ళు చాలామంది ఏం చేస్తుంటారంటే, ఆ యొక్క గ్రహస్థితిని బట్టి, ఆ రోజు ఉండే గ్రహస్థితిని బట్టి ప్రశ్నాశాస్త్రం ప్రకారం కానీ, లేదంటే కనుక ఈ యొక్క ఏదైతే కనుక జాతకంలో వాళ్ళ యొక్క టైం చెప్పింటారు, సరిగా నిమిషాలతో సార్ సమయం ఉండదు. అటువంటి సందర్భాల్లో ఉండే స్థితి యొక్క గ్రహస్థితి సరిత చూసుకోకుండా, ఈరోజు నీకు ఈ దశ జరుగుతుంది, శని దశ జరుగుతుందని, ఆ శని నిజంగా ఇబ్బంది పెట్టేటట్లయితేనా పోయి ఒక పూజ చేసుకొని రాపు అని చెప్తారు, లేదా మేమే చేయిస్తామని చెప్తారు. దీనివల్ల ఏం జరుగుతుంది, అక్కడ ఏదైతే నిజంగా చెడుపు చేయాలో మీరు చెడుపుని ఎక్కువ ఆహ్వానించండి. ఏదైనా సరే ఒక పూజ కానీ లేదా ఒకటి ఏదైనా మనం చేసుకున్నప్పుడు ఏదో మంచి జరగాలని మనం చేసేదేమో, కానీ చెడుపు జరిగేదానికి మనమేం ఆహ్వానం చేయము. కాబట్టి ఇటువంటి ఏదైనా నిజంగా చెడుపు చేస్తూ ఉన్నట్లయితే ఆ రత్నదాన విషయంలో కానీ ఇటువంటి ఏదైనా మిగతా ప్రక్రియల్లో కూడా అది భాగమైంది అనుకోండి, అది నిజంగా ఇబ్బంది కాదు. ఎందుకంటే చాలామంది ఏమంటుంటారంటే, మేము అన్ని గ్రహాలకు పూజ చేసామండి, మేము అన్ని దేవులకు మొక్కినాం, కానీ మా బతికిట్లే ఉందంటారు. ఎందుకంటే కారణం ఇదే, అంటే చేయాల్సిన విధంగా చేయాల్సిన సమయంలో చేయకపోవడం నెంబర్ 1 పాయింట్. తర్వాత ఇంకోటి రత్నదాన విషయంలో కూడా ఏదైతే కనుక ఆ యొక్క గ్రహం కనుక అనుకూలంగా ఉన్నట్టే ఆ గ్రహం వీక్గా ఉంటుంది కొన్ని చోట్ల, అది నిజంగా మేలు చేస్తుంది. అవి ఆ యొక్క దశ అంతర్దశలో దాన్ని ఉపయోగించుకోలేకపోతే ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే సపోజ్ ఉదాహరణ జ్యోతిషంలో దశమాధిపతి అని చూసుకుంటాము, ఆ దశమ స్థానం దాన్ని బట్టి ఏదైనా వృత్తిలో రాణించాలంటే అటువంటి విషయాల్లో కూడా వాళ్ళు వీక్ కావడానికి కారణము ఇటువంటి యొక్క ఏదైతే దాన్ని నెగిటివ్గా ఉంటుందో అది, అంటే 12వ స్థానం కానీ 8వ స్థానం కానీ ఏదైనా సరే చేయనీది అనమాట. అట్లా చేయనీయకుండా ఉండడం లేదా సోమరిగా చేయడం ఇటువంటి జరుగుతూ ఉంటాయి. అది విద్యార్థుల విషయంలో కానీ పెద్దవాళ్ళ విషయంలో జరుగుతూ ఉంటాయి. ఇక వాస్తురేఖ వచ్చినట్లయితే ఈశాన్య దోషం ప్రధానంగా ప్రతి ఒక్క ఇంట్లో కూడా ప్రముఖ పాత్ర అనేది ఉంటుంది. మనం చాలా బిల్డింగ్ చూసుకుంటే ఈశాన్యం కట్ చేసి పార్కింగ్ కోసం ఇస్తూ ఉన్నారు, లేదా నైరుతి వైపు పెంచడం కానీ ఇటువంటివి కూడా కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. తర్వాత సహజంగా ఈశాన్యం మూల బెడ్రూమ్స్ ఏర్పాటు చేసుకునే ఇంట్లో కూడా ఎదుగుదల లేదు. ఇది చాలా జాగ్రత్తగా గమనించుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే సుదర్శన్ గారు, కొన్ని పనులు అనుకుంటుంటే అవి జరగకుండా ఉంటాయి. ప్లానింగ్తో చేసుకున్నా కానీ, ఫర్ సపోజ్ జాబ్ మారటం కానీ, లేదంటే ఏదైనా ల్యాండ్ కొనడం కానీ, ఇట్లా అనుకున్నా కానీ జరగవు కొన్ని పనులు. కానీ కొంతకాలం తర్వాత అనుకోని పనులు కూడా మేలు కలిగేలా జరుగుతూ ఉంటాయి. అలాంటి పనులన్నీ కూడా ఎలా జరుగుతాయి? ఉదాహరణకు మీకు ఒకటి చెప్తా చూడండి. ఒక స్థలంలో కానీ ఒక ఇల్లు బిల్డింగ్ ప్లాన్ చేస్తున్నారు. అక్కడ ఏం చేసింటారంటే, ఏదైతే పునాదులు తీస్తూ ఉంటారో లేదా పిల్లర్స్ కోసం గుంతలు తీస్తూ ఉంటారో ఆ మట్టి అంతా తీసి ఈశాన్యంలో వేసింటారు. అటువంటి చోట్ల ఏం జరుగుతుంది, ఆ నిర్మాణం అంతటితో ఆగిపోతుంది. తర్వాత ఎట్లాగో ఈ నిర్మాణం ఇది అయ్యేది లేదు కాదనే లేదనే ఉద్దేశంతో ఆ మట్టిని ఏం చేస్తారంటే, ఒకవేళ వేరే వాళ్ళకి అవసరమైతే అది అమ్ముకోవడం అట్లా కూడా చేస్తూ ఉంటారు కొన్ని చోట్ల. ఆ మట్టి తీసినా కన్స్ట్రక్షన్ స్పీడ్ అవుతుంది. ఎందుకంటే ఈశాన్యం మూల బరువు ఏదైనా ఒక ప్లేస్లో ఉన్నప్పుడు ఆ యొక్క సమస్య కలిగిస్తూ ఉంటుంది, ముందుకు పోనేది ఆ పని. ఇలా మనము దాంట్లో చూసుకోవచ్చు అనమాట. తర్వాత ఇంకోటి బిల్డింగ్ కడతా ఉంటారు. బిల్డింగ్ వచ్చేసి ఒక స్లాబ్ లెవెల్కి కానీ లేదా వాల్ లెవెల్స్ కానీ వచ్చినప్పుడు ఈశాన్యంలో వాల్ అనేది ఉండదు. ఆ పిల్లర్ ఏదైతే ఈశాన్యంలో వేయాలో వేసింటారు, వేయకపోవడం అయితే చాలా కష్టంగా ఆ కన్స్ట్రక్షన్ అనేది ముందు జరుగుతూ ఉంటుంది. ఇది కారణం ఏంటి, ఈశాన్యం మూల ఆ బిల్డింగ్కు నిలబడకపోవడం ఒకటి విషయము, తర్వాత ఈశాన్యం మూల తెంపు కావడం ఒకటి. ఇంకా దీనికి తోడు కనుక అక్కడ ఏదైనా ఇంకా ఈశాన్యంలో ఏదైనా తెచ్చిన మెటీరియల్స్ వేసి చేసినారనుకోండి, ఈశాన్యం రూమ్లో కానీ అట్లా చేస్తూ ఉంటే, ముఖ్యంగా ఇది వెస్ట్ ఫేసింగ్, మేము సౌత్ ఫేసింగ్ చూస్తున్నాం. ఆ మెటీరియల్ ఏదైతే ఏమైనా టైల్స్ కానీ లేదా స్టోన్స్ కానీ తెచ్చింటారో అవన్నీ పైభాగంలో వేయాలనే ఉద్దేశంతో, అంటే ఇక్కడ దానికి ఏమైతే పైభాగం అంటే అక్కడ ఉత్తర భాగం అవుతుంది. ఉత్తర భాగంలో వేసుకుండడం వల్ల ఇక్కడ ఏదైతే వాళ్ళు వర్క్ చేసుకోవాలని ఈజీగా సాగాలనే ఉద్దేశంతో కూడా చేస్తూ ఉండే పరిస్థితుల్లో అటువంటి నిర్మాణం కూడా ఆగిపోయే పరిస్థితి ఉంది. తర్వాత ఇప్పుడు ఐరొంత పని స్పీడప్ చేసుకున్నప్పుడు మిగతాది కూడా స్పీడప్ అవుతుంది. అంటే ఇట్లాంటి కొన్ని విషయాలు సంఘటనలు మనం చూసుకుంటూ ఉన్నట్లయితే వాస్తులో ఆ విధంగా ఉంటుంది.
కొంతమంది చేసే పనుల్లో వచ్చేసి వృద్ధి లేకపోవడము, తర్వాత విద్యార్థులు కానీ లేదా ఆ కుటుంబంలో యజమాని కానీ యజమానురాలు కానీ, ముఖ్యంగా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా వాళ్ళు ఏదైతే పనులు చేస్తూ ఉంటారో ఇంట్లో చిన్న వ్యాపారం పెట్టుకున్నప్పుడు కూడా జరగదు సరిత. ఎందుకంటే ఇట్లా ప్రధానంగా ఉత్తరం దెబ్బతినడము, ఇంకోటి ఏంటంటే కొన్ని చోట్ల బ్రహ్మాండంగా వ్యాపారం జరుగుతూ ఉంటుంది కానీ ఆర్థికంగా పురోగతి ఉండదు. దానికి కారణం ఏమిటి? వాస్తుబద్ధంగా చూసుకున్నట్లయితేనా అక్కడ ఉత్తర దోషం అనేది ఉండడం వల్ల జరుగుతూ ఉంటుంది. ఏదైతే ఆదాయం రావాలన్నా ఆదాయం తక్కువయ్యి ఖర్చు ఎక్కువయ్యి, ఇంకోటి ఏంటంటే వీళ్ళ మెటీరియల్ అంతా కూడా ఏదో సపోజ్ అక్కడ సోఫా సీట్లో అట్లా ఇంట్లోనే కొంతమంది చేసుకున్నా చెప్తున్నాను. ఇట్లా ఉత్తర భాగంలో అంతా బరువులు వేయడం వలన, ఈశాన్యంలో కొంచెం మనం చెప్తున్నాం కాబట్టి ఖాళీగా ఉంచుకోవడం వల్ల కూడా ఇదైతే బరువులు అధికంగా ఉంటాయి, దానివల్ల కూడా వ్యాపారం దెబ్బతినే అవకాశం అనేది ఉంటుంది. జాతక పరిశీలన చేసుకున్నప్పుడు ఆదాయ భాగం అనేది 11వ స్థానం దెబ్బతిన్నప్పుడు ఆదాయం అనేది లేకుండా 12వ స్థానం అధికంగా అక్కడ ఎక్కువ చూపిస్తూ ఉంటే వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి చాలా జాగ్రత్త చూసుకోవాలి. అలాగే సుదర్శన్ గారు, చాలా మంది అనే మాట ఏ జన్మలో ఏం పాపం చేశానో ఎలా అవుతుంది నాకు అని అంటూ ఉంటారు. అంటే జన్మతహా ఉండే పాపాలు ఉంటాయా? ఉంటే ఎలాంటి పరిహారాలు పాటించాలి, వాటి నుంచి బయటపడాలి? ఇక్కడ సహజంగా అంటే చాలా మంది మూఢత్వంలో ఉండేదంటే కర్మ ఫలితం లేదా కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి తను చేయాల్సింది ఏదైనా ఉన్నా కూడా చేయకుండా లేదా చేయకూడని చేసి కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. అక్కడ ఉదాహరణకు మీరు చూసుకున్నట్లయితే సపోజ్ మీకు ఇంకా చాలా ప్రాక్టికల్ మీరు చూసుకోవాలంటే ఈరోజు జ్వరమో లేదా ఏదైనా సరే గాయమో జరిగింది శరీరానికి, నేనేదో జన్మలో పాపం చేసుకున్న ఉద్దేశంతో అది అంతటితో ఏం ఆపరు కదా. హాస్పిటల్ పోతారు, ట్రీట్మెంట్ తీసుకుంటారు, దానికి తగ్గమైన డాక్టర్స్ సలహా తీసుకుంటారు, అన్నీ చేస్తారు. మళ్ళీ ఇటువంటి విషయాలు ఎందుకు వీళ్ళు ఆలోచన చేయడం అనుసరించడం? ఎంతసేపు ఉన్నా కూడా ఏదైనా సరే ఈరోజు ఏమో సాయంత్రం అగరబత్తీలు పెట్టాలన్నా, ఏ నూనెతో దీపం పెట్టాలన్నా ఇంతవరకు ఆలోచన చేస్తారు. కానీ దానికి పరిష్కార మార్గం ఏంది? తర్వాత వాస్తు అంటే చాలామంది ఏం చేస్తున్నారు అంటే, మేము ఇదివరకు చిత్తూరు జిల్లాలో ఒక ఎన్ఆర్ఐ పిలిపించినప్పుడు మేము అక్కడ చెక్ చేస్తేనా ఒక ఆయన వాస్తు ఆయన పోయి అన్నీ చూసి అక్కడ మార్పులు చెప్పే చేతగాక, ఇది ఇంత మార్పులు ఏం అవసరం లేదండి, ఇవన్నీ చాలా చేసుకోవాల్సినవి, మీకు దీని సుమారుగా 10 లక్షల దాకా ఖర్చు వస్తుంది, 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకోండి, మేము హోమం చేస్తాము, పూజలు చేస్తాము, రెమెడీస్ చేస్తామనే ఉద్దేశంతో సలహా ఇచ్చానంట. ఆయనకు ఆల్రెడీ మా గురువు గారి రామరాయ వాస్తు ముద్దగడ పద్మనాభ రామారావు గారని ఆయన యొక్క అనుబంధం ఉంది వాళ్ళకు. అంటే వాళ్ళ నాయన పరిచయం అట్లా ఉండడం వలన ఇది తను చెప్పేంత సొత్తి అంతా మనకు ఇంకా ఇది పనికిరాదనే ఉద్దేశంతో మమ్మల్ని వెంటనే ఎలాగో ఐడియా వచ్చి ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తేనా, ఇంటర్నెట్లో చాలామంది వాస్తు పండితులు చాలామంది అందరూ వస్తూ ఉంటారు, చెప్పుకునే వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. అంత మాత్రం చేత కాదు కదా, ఈయన ఏదో చెప్తే బాగానే మనం పిలిపించి అక్కడ మార్పులన్నీ చేసుకోవడం కూడా జరిగింది. కొంతమంది ఏం చేస్తామంటే ఈ మార్పులు చేసుకోవడానికి ఆశీర్కపడి ఈ మళ్ళీ మేస్త్రిని పిలిపించుకోవాలి లేదా కార్పెంటర్ పిలుచుకోవాలి, ఇవన్నీ మనం యాడ్ చేస్తాము, లేదా ఇల్లు బాగా అందంగా ఉంటుంది అనేసి ఆలోచన చేయడంలో ఆ ఇల్లు కూడా అమ్మేసుకుంటున్నారు. కాబట్టి ఎప్పుడైనా సరే ఈరోజు కష్టం అనేది, అందుకే మన పెద్దవాళ్ళు చెప్తారు కష్టే ఫలి అని. కష్టం లేకుండా ఏదో ఇంకా చాలామంది పూజల విధానం మనం చూసుకున్నట్లయితే ఈ 500 పదాల్లో 1000 పదాల్లో లేదా 10,000 20,000 పోయినా పర్వాలే, మనం పని మనం చేసుకుంటాం, ఆ పూజ మన పేరు మీద చేస్తాను. పూజా విధానంలో కూడా మీరు ప్రాక్టికాలిటీ మీరు చూడడంలే. అక్కడ ఏంటంటే ఏదైనా ఒక హోమం కానీ ఒక యజ్ఞం కానీ ఒక పూజ కానీ చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క శక్తి ఏదైతే ఉందో మీకు అందాలి కాబట్టి అది మీ ద్వారా చేయమని చెప్తున్నారు. కానీ ఎవరో చేస్తే మీ పేరు అక్కడ చెప్తేనే మీ ఫలితం వస్తాను ఎలా ఊహించగలుగుతున్నారు? ఎందుకంటే సపోజ్ ఉదాహరణకు ఒక నువ్వుల నూనె దీపం చేసుకొని అక్కడ పూజ చేసుకున్నట్లయితే ఆ యొక్క ఏదైతే దీపం యొక్క ఆవిరి ఉంటుందో అంటే ఆ ఫ్లేవర్ ఉంటుందో శరీరానికి కలగడం వలన నరాల యొక్క సంబంధమైన వ్యాధులు తగ్గుతాయని మన వాళ్ళు చెప్తా ఉన్నారు. అదే కనుక అక్కడ సపోజ్ ఆవు నెయ్యి దీపం కూడా అదే పరిస్థితి. అటువంటి ఏమైనా సరే చేసే కార్యక్రమాలు అక్కడెక్కడో చేస్తూ ఉంటే మీకు ఎట్లా ఫలితం వస్తుంది? ఇంకా ఏమంటే మ్యాగ్నెటిక్ పవర్ మన సెల్ సంకేతాలు ఉన్నాయి కదా, ఇవన్నీ మీరు చెప్తారు. అది ఎంతవరకు ఉంటుంది? అది చాలా ప్రాక్టికల్గా కూడా ఏదైనా సరే నివారణపై ఆలోచన చేసి అది నిర్ణయం తీసుకొని తద్వారా మంచి ఫలితాన్ని పొందగలిగే చూడాలి తప్ప ఇట్లా ఏదంటే ఇది ఆలోచన చేసి మాత్రం చాలా ఇబ్బంది పడేటోళ్ళు మేము చాలామంది చూస్తున్నాం. అట్లా పడగాకండి, మూఢత్వంలోకి వెళ్ళాకండి, మూర్ఖంగా ఉండగాకండి. అలాగే సుదర్శన్ గారు, న్యూమరాలజీ మనం ఈ మధ్య బాగా వింటున్నాం కాబట్టి చాలా మందికి వాళ్ళ పేరు కరెక్షన్ చేయించుకుంటే మీకు బాగుంటుంది, కలిసి వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. అంటే స్పెల్లింగ్ ఒకేలా ఉంటుంది, అంటే స్పెల్లింగ్ లో పేరు ఒకటి యాడ్ చేస్తూ ఉంటారు కదా. సపోజ్ ఒక పేరు తీసుకుంటారు, అందులో స్పెల్లింగ్ లో లెటర్ యాడ్ చేస్తూ ఉంటారు, దానివల్ల అద్భుతమైన మార్పులు వస్తాయంటారా? ఖచ్చితంగా రావండి. ఇవన్నీ కూడా అందుకే మనం మూఢత్వంలో ఉండకూడదు, మూర్ఖంగా ఉండకూడదు అని చెప్తున్నాం. ఎందుకంటే మన పెద్దలు మొదటి నుంచి చెప్తానే ఉంటారు, ఏమని రామ అని పిలిస్తేనా ఇంకొక విధంగా పిలిస్తే దాని అర్థమే మారిపోయి నీకు నెగిటివ్ ఫలితం కలుగుతా అని చెప్తున్నారు. అట్లాంటప్పుడు సపోజ్ RAMA రామ లేదా RAAMA రామ అవుతుంది, దాన్ని RAMA చేస్తే ఏమవుతుంది? కాబట్టి ఇటువంటి యొక్క సలహాలు అనేది ఉచ్చారణ విధంగా వచ్చే దోషాల కారణంగా కూడా వాళ్ళు దుష్ఫలితాలు అనుభవిస్తున్నారు. తర్వాత ఆ నెంబరు ఇంకోటి మన నవగ్రహాలకు 9 పెట్టినారు. కానీ సపోజ్ మనం వారాలు చూసుకున్నట్లయితే ఆదివారం నుంచి శనివారం వరకు 7 అంకెలు వస్తాయి, మిగతా 9 అంకెలు రాహు కేతు కింద పెట్టుకుంటారు. కానీ వీళ్ళు చెప్పే అంకెలలో ఏంటంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అంకెలు ఇచ్చుకొని ఉంటారు.
ఒకరు ఇచ్చే అంకెకు ఇంకొకరు ఇచ్చే అంకె కూడా తేడా ఉంటుంది. కాబట్టి సహజంగా మనం ఋషులు ఇచ్చిన అంకె గొప్పదా, లేకపోతే ఇక్కడ వీళ్ళు చెప్పే అంకె గొప్పదా, లేకపోతే అతను చెప్పిన అంకె గొప్పది. ఏంటంటే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఏదైతే కనుక అక్కడ సమస్య ఉందో సమస్య పరిష్కారాన్ని ఇప్పుడు మనం కూడా చెప్తుండేది ఏంటంటే ఏదైనా సరే మీ యొక్క శరీరానికి ఉండే గ్రహ అంటే ఒక్కొక్క గ్రహ అనేది ఒక్కొక్క మీ యొక్క ఉండే శరీరం ఉండే సప్తధాతువులకు కూడా అది సంకేతంగా ఉంటుంది. అది ఏదైతే డీవియేషన్ అయి ఉంటుందో అంటే అక్కడ నిరుపయోగంగా ఉంటుందో ఆ యొక్క శక్తి పెంచుకున్నప్పుడు సపోజ్ నరాల బలహీనత అనేది ఉంటుంది. ఆ యొక్క గ్రహం ఏదైనా సరే అక్కడ మీకు అనుకూలంగా లేకపోతే అది జరిగి ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటేనా రక్త ప్రసరణ సరితా ఉండదు, లేదంటేనా కిడ్నీ ఫంక్షన్ సరితా ఉండదు. తర్వాత రక్తం యొక్క కొంతమంది చాలామంది రక్తహీనతతో బాధపడుతూ ఉంటారు. అటువంటి సందర్భంలో కూడా ఒక్కోసారి కుజుడు దానికి కారణంగా ఉంటాడు. అంత మాత్రం చేత కుజుడే అంతా చేస్తాడని కూడా మనం నిరూపించలేం. ఎందుకంటే లగ్నం స్ట్రాంగ్గా ఉందనుకోండి, ఒకవేళ లగ్నాధిపతి బలంగా వచ్చిన లేదా లగ్న భావకారులు బలంగా వచ్చాయనుకోండి, శరీరంలో ఉండే అన్ని యొక్క ఏదైతే హెచ్చుతగ్గులు ఉన్నాయో అవన్నీ కూడా కంట్రోల్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇట్లా ఆ విధంగా ఆ శరీరానికి ఆ గ్రహం అనేది మన వాళ్ళు మొదటి నుంచి సూచించారు. కాబట్టి ఈ పాశ్చాత్యులు దాన్ని ఇప్పుడు కూడా ఒప్పుకుంటున్నారు. కాబట్టి ఇది మన వాళ్ళు ఎప్పుడో ఒప్పుకున్నారు, ఇప్పుడు వాళ్ళు ఒప్పుకుంటారు, మనం కూడా ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే మనం ఏదైనా సరే మేము చూస్తే కానీ ఒప్పుకోము అంటారు కదా. కాబట్టి ఇవి చూడని వాటి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, చూసిన వాటిని ప్రయత్నం చేసి చూడండి, అర్థమవుతుంది కదా మీకే. అట్లా చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. అలాగే సుదర్శన్ గారు, చిన్నపిల్లలకి పేరు పెట్టేటప్పుడు కొంతమంది పుట్టిన తేదీని బట్టి లేదంటే వాళ్ళు పుట్టిన నక్షత్రం రాసిని బట్టి మనకి జ్యోతిష శాస్త్రంలో కొన్ని పేర్లు ఉంటాయి, చూచే లీలా సంథింగ్ అట్లా లెటర్స్తో పెట్టాలి స్టార్టింగ్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. కానీ కొంతమంది వాళ్ళ పెద్దవాళ్ళ పేర్లు పెట్టాలనో లేదంటే వాళ్ళు ఫేవరెట్ పేర్లు కొన్ని ఫిక్స్ చేసుకుని అవే పెడతారు. అట్లా వాళ్ళ రాశిని బట్టి కానీ తిథిని బట్టి కానీ పెట్టని వాళ్ళకి ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మీరు సహజంగా వీటన్ని ఉదాహరణలు మనం చూసుకున్నట్లయితే అండి, ఏదైతే దుస్సంఘటనలు జరగాలనో ఆపరేషన్స్ జరిగిన వెంటనే ఆ శిశువు కానీ తల్లి కానీ చనిపోవడానికి కారణము, తర్వాత వెంటనే ఒక 5 ఏళ్ళు కూడా ఆ బాబుకి వచ్చిండవు అబ్బాయికి వచ్చిండవు, దారిలో పోతానే చనిపోవడం, ఇటువంటి జరగని సంఘటనలకు కారణం ఇవే. ఇంతకుముందు మీరు అడిగిన దాని ప్రకారం కొన్ని చేసుకోవడం వల్ల ఇవి ఏదైతే చేసుకున్నట్టు చేసుకోవడం వల్ల అంటే ఏదైతే సరే కొన్ని ఆలోచనలు ఆశలు ఉండొచ్చు, తప్పులేదు. కానీ అక్కడ ఏదైతే కనుక ఆ యొక్క నక్షత్ర స్థితి ప్రకారం నక్షత్ర పాదం ప్రకారమే మన వాళ్ళు అక్షరాలు ఎప్పుడో నిర్ణయించారు. సపోజ్ శ్రీకృష్ణుడు అంటేనా శ్రీకృష్ణుడి ప్రకారమే ఏదైతే నక్షత్రంలో పుట్టింటాడో ఆ నక్షత్రం ప్రకారమే ఆ పేరు వస్తుంది. కానీ వ్యవహార నామంగా ఇష్టం వచ్చినట్టు చేస్తే మాత్రం అక్కడ సమస్యలు చాలా జరుగుతూ ఉంటాయి. తర్వాత రామ అన్నప్పుడు కూడా ఏదైతే నక్షత్ర పాదంతో పుట్టినాడో అక్కడి నుంచి తీసుకోవాలి. ఇట్లా తీసుకున్న వాళ్ళే గొప్ప వాళ్ళు అయి ఉన్నారు. మనం పరిశీలన చేయంగా ప్రయోగాత్మకంగా నిరూపించంగా కూడా ఇట్లా లేకుండా ఏదైతే ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఆలోచన తగ్గట్టు బుద్ధి తగ్గట్టు చేస్తూ ఉన్నారో అటువంటి చోట్ల ఈ దుస్సంఘటనలు మనం చూస్తూ ఉంటాం. అంటే అది అప్పటికప్పుడు అది నిరూపణ కావచ్చు కానీ తర్వాత తదంతర కాలంలో కూడా మీరు నిరూపణ కూడా చూడొచ్చు. ఎందుకంటే ఈ రత్నశాస్త్రం విషయంలో కానీ వాస్తు విషయంలో కానీ లేదా ఈ యొక్క గ్రహ సంబంధమైన ఏదైనా సరే చేసుకోవడం విషయంలో కూడా అవి చాలామంది ఏమలా చేస్తుంటారంటే కొందరు సమాజంలో ఉన్న వ్యక్తులు చూసి ఈ రత్నం కూడా దానం చేయలేకుంటారు. వాళ్ళు ఏంటంటేనా ఏదైతే గ్రహం మీకు మేలు చేస్తూ ఉంటుందో ఆ గ్రహానికి కూడా కొన్ని మన వాళ్ళు సూచించారు. దాని ప్రకారం సపోజ్ ఉదాహరణకు సున్నుండలు అనేది మన వాళ్ళు తినమంటారు. ఎందుకు తినమంటున్నారు? శుక్రునితో ఉన్న రాహు అక్కడ ఉన్నాడు అనుకోని, అది ఏదైనా సరే కొన్ని సంసార జీవితంలో అది అవసరం. అటువంటి తిన్నప్పుడు ఆ యొక్క శుక్రుని యొక్క ఫలితాన్ని కలిగిస్తూ ఉంటారు. తద్వారా సంతాన భాగ్యం అనేది ఉంటుంది. ఇటువంటి ఒక్కొక్క దానికి ఒకటి అంటే గురువుడు తర్వాత రాహువు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు అంటే మినుముడు వచ్చేసి రాహు సంకేతము, తీపి వచ్చేసి గురువు సంకేతము. ఇట్లాంటి రెండు కలిసినప్పుడు సంతానం ఆటోమేటిక్గా కలుగుతుంది. ఆ కోరికలు ఎక్కువ ఆ ఇద్దరు దంపతుల్లో ఉండడం వల్ల అనే ఉద్దేశంతో మన వాళ్ళు సూచించారు. ఇట్లా ఆ ఫుడ్ యొక్క సప్లిమెంట్ కూడా మన వాళ్ళు ఎప్పుడో నిర్ధారించారు. అవన్నీ చూసుకోకుండా మన తెలివి ప్రకారం మన ఇష్టం వచ్చిన ప్రకారం మేము చేసుకుంటామంటే ఇప్పుడు జీవితాలు కూడా అట్లాగే ఉంటాయి. ఎందుకంటే ఇంటి పక్కనే రెడీగా ఆసుపత్రి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడప్పుడు మా ఆసుపత్రికి వస్తారని. ఇది జరగడానికి కూడా అవే కారణాలు. చాలా జాగ్రత్త పరిశీలన చేసుకుని మీకు అర్థమవుతుంది. అలాగే సుదర్శన్ గారు, నిక్ నేమ్స్తో పిలుస్తూ ఉంటారు. నిక్ నేమ్స్తో పిలవటం వల్ల ఎలాంటి నష్టం కలుగుతుంది అంటే కొంతమంది అలవాటు పడిపోతూ ఉంటారు. ఓన్లీ ఆఫీసెస్లో కానీ స్కూల్స్లో కానీ మాత్రమే పిలుస్తారు. ఇంటి దగ్గర కానీ రిలేటివ్స్ కానీ వాళ్ళందరూ కూడా నిక్ నేమ్స్తోనే పిలుస్తారు. వాళ్ళకి ఎలాంటి దుష్ఫలితాలు ఉంటాయి? ఇంకోటి అండి, నిక్ నేమ్స్ అనేది కొన్ని చోట్ల వీళ్ళు సపోజ్ స్కూల్ పీరియడ్లో జరుగుతూ ఉన్నప్పుడు ఏదైతే పాఠశాలలో వీరి పేరు రాయించింటారో వీళ్ళ యొక్క సర్టిఫికేట్ వచ్చింటారో అదే పేరు ప్రకారమే నాకు తెలిసి పిలుస్తూ ఉంటారు. తర్వాత తదనంతర కాలంలో వీళ్ళు కొన్ని ఆఫీసులలో జాయిన్ అయినప్పుడు కానీ లేదా వాళ్ళ ఇంట్లో కానీ అంటే వీళ్ళందుకే వీళ్ళ మానసిక స్థితి కూడా మనం గమనించవచ్చు. ఇంట్లో ఒక విధంగా ఉంటారు, స్కూల్లో ఒక విధంగా ఉంటారు, సమాజంలో ఒక విధంగా ఉంటారు. సపోజు కిరణ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి.
కిన్నో లేదా కిరా అని ఏదో పిలుస్తూ ఉంటారు. దానివల్ల ఏం జరుగుతుంది, అట్లే ఉంటారు. ఆ వైబ్రేషన్ ఏదైతే శక్తి వాళ్ళకి అందాలో అదే అందుతారు, అది మంచి కానీ చెడుపు కానీ. కాబట్టి లేదా కీ అనే అక్షరం అక్కడ వాడుతూ ఉన్నారు కాబట్టి ఆ యొక్క నక్షత్ర పాదం ప్రకారం సరైనదైతే అది వాళ్ళకు అనుకూలమైనది మేలే జరుగుతుంది. కానీ ఏదైతే అది కిరణం అనేది ఎప్పుడైనా సరే ప్రకాశవంతంగా ఉంటుంది, ప్రతి చోట ఉపయోగపడాల్సిన వస్తువు కాబట్టి ఆ యొక్క వైబ్రేషన్ మారిపోయి ఏదైనా కింద అనే దాని యొక్క వైబ్రేషన్ వచ్చిందనుకోండి, అప్పుడు ఆ యొక్క శక్తి యొక్క నామం యొక్క అర్థం ప్రకారం అది జరుగుతూ ఉండే పరిస్థితుల్లో జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి కొన్ని ఏదంటే అట్లా. ఇంకోటి ఏంటంటే చిన్నప్పటి నుంచి బేబీ అని పిలుస్తుంటారు. 60 ఏళ్ళ ఆమె కూడా ఆ బేబీ తినే ఉంటుంది. ఎందుకంటే ఆ కుటుంబ యజమానత్వం కానీ లేదా పిల్లల విషయంలో కానీ ఇటువంటి విషయాలలో వాళ్ళు పట్టు సాధించలేకపోతే ఇంకా వాళ్ళ పిల్లలకు కూడా వీళ్ళు బేబీ తినే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన వీళ్ళు చెప్పే వాళ్ళు వినే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇటువంటి సందర్భాలను మీరు పరిశీలన చేసుకొని తద్వారా ఎందుకు ఈ జరుగుతోంది సమస్య అనేసి కూడా ఇంకో కొన్ని ఏంటంటే ఇండ్లు కొనేటప్పుడు కూడా మాకు సరిపోతుందిలేండి, ఇది సౌకర్యంగా బాగుంది, చాలా అందంగా ఉంది అనేసి తీసుకుంటారు. ఏం వాస్తు ఏం కదా మళ్ళీ చూస్తాం, కాంటే హోమం చేస్తాము, లేదా ఆయన ఎవరో వచ్చి ₹1,00,000 ఇచ్చేస్తే ₹1,00,000 ఇంటికి పెడతాం, ₹2,00,000 కాంటే రెమెడీకి ఇచ్చేద్దాం అని ఆలోచన చేస్తారు. తద్వారా ఏం జరుగుతుంది, అక్కడ ఏదైతే వాళ్ళు చేయకూడని పని చేసినప్పుడు ఆ రెమెడీస్లో కూడా కొన్ని నెగిటివ్గా చూపిస్తాయండి. అది కూడా మేము చూసాం. ఎందుకంటే కనుక చేయకూడని పనులు, సపోజ్ ఉదాహరణకు ఈశాన్యంలో ఏదైనా డ్రిల్లింగ్ చేసి అక్కడ ఏదైనా చేశారనుకోండి, వేయకూడని వస్తువులు వాళ్ళే చెప్తారు. మళ్ళీ ఏదైతే యంత్రాలు అక్కడ పెడతారో ఆ యొక్క రూపురేఖలు మారిపోయి నెగిటివ్ కూడా పనిచేస్తాయని వాళ్ళే చెప్తారు. మరి అటువంటిప్పుడు ఏ విధంగా అవి సూచకంగా ఉంటాయి. కాబట్టి అప్పుడు ఏదైతే ఆ తాత్కాలికంగా వీళ్ళ మనోధైర్యాన్ని ఇస్తాదో తద్వారా ఏమవుతుందంటేనా తదంతర కాలంలో వచ్చేసి ఆ మనోధైర్యం వాళ్ళకి దెబ్బతీస్తాం. అంటే అతి విశ్వాసం అనర్థదాయకం. అది అక్కడ చాలా జాగ్రత్త కూడా మీరు చూసుకోవచ్చు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఏదైనా సరే వ్యవహారం చేసే విధానము మన పెద్దలు సూచించిన ప్రకారము సంప్రదాయం ప్రకారము అది మూర్ఖత్వంగా లేకుండా నిరూపణ సాధ్యంగా అనుసరించినట్లయితే బ్రహ్మాండమైన ఫలితాలు పొందుతారు కూడా. అలాగే సుదర్శన్ గారు, మనం రెమెడీస్ గురించి అయితే మాట్లాడుకున్నాం. ఇప్పుడు అంటే కొంతమంది రెమెడీస్ చెప్తూ ఉంటారు, మీరు మినువులు దానం చేయండి, నువ్వులు దానం చేయండి, లేదంటే కందులు దానం చేయండి, గోమాతకి బెల్లం గోధుమ కలిపి పెట్టమని చెప్తూ ఉంటారు. కానీ ఎన్ని చేసినా కానీ కొంతమందికి లైఫ్ టర్న్ అవ్వదు, వాళ్ళు అనుకున్న మార్పులు రావు. అంటే దేని వల్ల అవుతూ ఉంటాయి? ఇక్కడ ఏంటంటే సహజంగా మనం ఇదివరకే అనుకున్నట్టు ఏదైతే కనుక వస్తువులు దానం చేయమని చెప్తున్నారో అవి స్వీకరించడం కూడా చెప్తారు కొంతమంది నిజమైన పాండిత్యం కలిగిన వాళ్ళైతే. పండితులు కాదు, పాండిత్యం కలిగిన వాళ్ళైతే. ఎందుకు కారణం అంటే అక్కడ దానం చేయడం కంటే కూడా మనము ఏదైతే నీకు ఒక శక్తి అనేది లోపించింది, సపోజు గురువుని సంబంధించిన వచ్చే శనగ అనేది ప్రోటీన్ లక్షణం ఎక్కువగా ఉండేది. తర్వాత బియ్యం వచ్చేసి వాటిలో కూడా శక్తి అనుసారం. ఎందుకంటే అన్నమే పరబ్రహ్మం అని కూడా ఎందుకు చెప్తారంటే అదే జీవాధారం కాబట్టి. తర్వాత ఇంకోటి ఏంటంటే సూర్యునికి సంబంధించిన శక్తి B12 విటమిన్ అనేది ఎక్కువగా ఉంటుంది గోధుమల్లో మనం చూసుకున్నట్లయితే. ఇటువంటి సంఘటనలు కొన్ని ఉంటాయి. ఎక్కడైతే మనిషికి ఒక లోపం అనేది జరుగుతూ ఉంటుందో అక్కడ ఆ యొక్క ధాన్యం అనేది ప్రభావితం చేస్తూ ఉంటుంది. అంటే మనం అందుకే అనమాట ఈ దానాలు ఇవన్నీ లేకుండా ఏదైతే రక్తం వేసుకుంటే అది మీ శరీరానికి ఇంజెక్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి సరిపోతుంది. లేదా వేసుకోనికి మొగాచారం లేదా ఏదన్నా సంశయంగా ఉన్నట్లయితే మాత్రం అంటే ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఇవన్నీ సూచింటారు చేసింటారు, ఎప్పుడు చేయాలన్నా చేసింటారు, ఏ విధంగా చేయాలన్నా చేసింటారు. దానివల్ల సమస్య జరుగుతూ ఉండదు. ఈ దానాలు చేయడం వల్ల ఏంటంటే ఇంకొకరి పరోపకారం అనేది ఉపయోగపడుతుంది. అంటే వాళ్లకు సాధ్యంగా సపోజ్ కందిపప్పు ఇచ్చినారు, వాళ్ళు లక్షణంగా పప్పు వండుకొని తింటేనో సంతోషమే. లేదా మీ దగ్గర తీసుకుని బయట కేజీకి అమ్ముకుంటే ఏమొస్తుంది, మళ్ళీ వాళ్ళు వ్యాపారం చేస్తారు. కానీ దానివల్ల పెద్ద ఉపయోగం లేదు. కానీ నిజంగా కుజుడు కనుక అక్కడ ఏదైనా సరే మేలు చేస్తూ ఉన్నట్లయితే ఎట్లా మేలు చేస్తాడంటే సపోజ్ ఏకాదశంలో కుజుడు ఉన్నప్పటికీ అంటే లగ్నాధిపతి దశమాధిపతి యొక్క ఆధిపత్యాలు కొన్ని ఆధిపత్యాలు ఉంటాయి, దాని ప్రకారం శుభాధిపత్యాలు కలిగి ఉన్నట్లయితే అవి దానం చేసినా లేదా స్వీకరించినా మేలు జరుగుతుంది. లేదంటే అవి నిజంగా కీడు చేస్తూ ఉన్నాయనుకోండి, సపోజ్ అప్పుల కారకుడు కుజుడే అవుతాడు, తర్వాత వైవాహిక జీవితంలో సమస్యల కారకుడు కుజుడే అవుతాడు. ఇటువంటి సమస్యల కారకుడుగా ఆ జాతకంలో అధికంగా ప్రభావం చూపిస్తూ ఉన్నట్లయితే ఈ దానాలు చేయడం వలన కూడా చెడుపు జరిగే సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అది నీకు నిజంగా మేలు చేయడంలే, నీకు ఆల్రెడీ ఆ యొక్క సంబంధిత లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. అటువంటిప్పుడు అది దానం చేసినా స్వీకరించినా కూడా ఈ ఉదాహరణ మీరు చూసుకుంటే అధికంగా పప్పన్నం తింటే ఏ విధంగా ఉంటుంది, స్టమక్ అప్స్టక్ అవుతుంది. కాబట్టి అట్లా లేకుండా ఉండే పరిస్థితి. అంటే ఇవన్నీ మనం ప్రాక్టికల్ చూడాలి, మన శరీరానికి అవి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, ఏ విధంగా చెడుపు చేస్తున్నాయి, ఏ విధంగా మంచి చేస్తున్నాయి. తర్వాత ఇట్లా చాలా సందర్భాల్లో మీరు గమనించుకున్నది కొందరికి వచ్చేసి అధికంగా వచ్చేసి ఉపయోగపడుతూ ఉంటాయి, కొందరికి అసలు ఉపయోగపడాయి. తిన్నాంచి కడుపు ఉబ్బరం రావడము, తర్వాత గ్యాస్ట్రిక్ సమస్యలు ఇటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అంటే అక్కడ మీకు సూట్ కావడం అనేది మీకు అర్థం. ఇటువంటి సింపుల్ టెక్నిక్ ద్వారా కూడా వాటి గురించి మనం తెలుసుకోవచ్చండి. చాలా జాగ్రత్తగా చూసుకోండి.
సుదర్శన్ గారు మా స్టూడియోకి వచ్చి మాకు మా ప్రేక్షకులకు కూడా అనేక అంశాలను తెలియజేశారు. నమస్తే. నమస్కారం. సో చూశారు కదండి, ఇది వాటి సుదర్శన వీక్షణం కార్యక్రమం. ఎవరికైతే కాల్స్ కలగలేదో వాళ్ళందరూ డిసప్పాయింట్ అవ్వద్దు. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి, వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకోండి, సుదర్శన్ గారితో మాట్లాడి మీ సమస్యలను తెలియచేయండి. ఇది వాటి సుదర్శన వీక్షణం కార్యక్రమం. మళ్ళీ ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు నమస్తే. సలహాల కోసం సంప్రదించండి ప్రముఖ వాస్తు రత్న కాల నిపుణుడు నివారిక తేజం శ్రీ చెన్నా సుదర్శన్ గారు. శ్రీ సుదర్శన నిలయం, ఇంటి నంబర్ 23-126-1, మహేంద్రనగర్, ప్రొద్దుటూరు, కడప జిల్లా. పిన్ కోడ్ 516360. మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9391674831, 9440114741, అలాగే 9505899971, 9989755531. శ్రీ సుదర్శన వాస్తు గురించి మరింత సమాచారం కోసం గూగుల్ సెర్చ్ లో శ్రీ సుదర్శన వాస్తు అని ఖచ్చితమైన స్పెల్లింగ్ లో తెలుసుకోవచ్చు.